డే 13, 14, 15కి దోశ బ్యాటర్ 1 కప్పు కందిపప్పు, శనగపప్పు, పెసర్లు, మినప్పప్పు అండ్ 1/2 కప్ అవిసె గింజలు ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది రేపు దోశకి వాడాలి. ఈరోజు 10 o'clock బ్రేక్ఫాస్ట్ పాలక్ స్మూతీ. దానికోసం పాలకూర అండ్ 1 కప్పు ఓట్స్, 1 కప్పు బాదం పాలు, ఒక 10 బనానా స్లైసెస్, 1 వాల్నట్, 2 డేట్స్ వేసి కొన్ని వాటర్ వేసి జ్యూస్ చేస్తున్నాను. ఇది 10 o'clock బ్రేక్ఫాస్ట్ లెక్క తీసుకోవాలి. పాలక్ స్మూతీ రెడీ అయింది. ఇది 10 o'clock బ్రేక్ఫాస్ట్ లెక్క తీసుకోవాలి. ఈరోజు లంచ్ కోసమని నేను రాగి రవ్వ కిచడి చేస్తున్నాను. 1 కప్పు రాగి రవ్వ తీసుకొని కొంచెం దూరగా వచ్చేందుకు వేయించుకోవాలి. ఈ కిచడి కోసమని ఓవర్ నైట్ నానబెట్టిన చెన, టమాటా, గ్రీన్ పీస్, క్యారెట్, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం మునగాకు పౌడర్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ గీ వేసుకున్నాను. కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మగ్గే వరకు సిమ్లోనే ఉంచాలి. కొంచెం వాటర్ వేసి మగ్గిస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు డ్రై మునగాకు పొడి వేస్తున్నాను. ఈ కప్పు రాగి రవ్వకు ఈ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం బాగా మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇది బాగా బాయిల్ అయింది. నేను వేయించి పెట్టుకున్నటువంటి రాగి రవ్వ వేసుకుంటున్నాను. మీ దగ్గర రాగి రవ్వ దొరకకపోతే రాగుల్ని మిక్సీ చేసుకొని వాడుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. లిడ్ పెడుతున్నాను. చూడండి, ఈ వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఒక 30 minutes అలా పడుతుంది ఉడకడానికి. చూడండి, ఇది కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కడాయికి మొత్తం అంటుకుంటుంటుంది. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా లూజ్గా ఉంటే తినడానికి కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది నా లంచ్ ప్లేటు. ఈ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది వెయిట్ లాస్కి. మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి దోశ బ్యాటరు ఈవినింగ్ 6 o'clock డిన్నర్ కోసమని దోశ, దీని కాంబినేషన్లో కొబ్బరి చట్నీ కోసమని పుట్నాలు, కొంచెము గుమ్మడికాయ గింజలు, కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం అల్లము, కొంచెం కొబ్బరి తీసుకుంటున్నాను. ఇది తాలింపు వేయాల్సిన అవసరం లేదు. సాల్ట్, పసుపు, ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కొబ్బరి చట్నీ రెడీ అయింది. మనం దీన్ని తాలింపు వేసుకోకుండానే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను. ఈవినింగ్ డిన్నర్ కోసం 6 o'clock డిన్నర్ కోసము 2 దోశ విత్ కొబ్బరి చట్నీ. కొంచెం గీ వేస్తున్నాను. మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. చూడండి, దోశ ఎలా వచ్చిందో. ఈవినింగ్ 6 o'clock డిన్నర్కి దోశ విత్ చట్నీ. ఒకవేళ మీకు దోశలు సరిగా రాకుండా తునిగిపోయినట్టుగా వస్తే గుంత పొంగనాలైనా వేసుకోవచ్చు. కాకపోతే లైట్గా గీ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ ఈవినింగ్ డిన్నర్కి దోశ విత్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ తీసుకుంటాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి.